యూత్ వచ్చి కొత్తగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఎవరో చేసింది లేదని మనం చేయాలని చేయకూడదు, శ్రద్ధాభక్తి ఇంకా చేయాలా, మనమే ఉండి చేపియాలా. ఫస్ట్ డైరీ ఫామ్ కంతా మనం ఆవు సెలెక్ట్ చేసే దాన్ని బట్టి డైరీ ఫామ్ బాగా అవుతుంది అన్న. ఏవేవో పట్టుకోకపోతే పాలు పిండలేదు, బ్రీడ్ ఉండాలా, క్వాలిటీ ఉండాలా, ఆవు అంతా లక్షణాలంతా చూసి పట్టుకోపోయి చేస్తే బాగుంటది అన్న. 2 పళ్ళు ఉందా చూసుకోవాలా, మళ్ళీ ఆరోగ్యంగా ఉందా ఆవు చూసుకోవాలి, మళ్ళీ బ్రీడ్ ఉందా చూసుకో. ఈ కాళ్ళంతా బాగుండాలన్న, గొర్రెలంతా బాగుండాలా. ఇవంతా ఈ మెతకాలు పడినవి అట్లా ఇట్లా పట్టుకోకపోతే అవంతా వేయలేదన్న. నిప్పళ్ళు 4 రొమ్ములు ఒకే లెవెల్ ఉంది, ఒకే లెవెల్ ఉండాలా. రొమ్ములు పిండి చూసుకోవాలా, చూసుకొని నీట్ గా ఉందా లేదా, వస్తుందా లేదా చూసుకోవాలా. ఒకరు చెప్పేదాన్ని చేయకూడదన్న, మనమే పోయి దగ్గరికి పోయి చూసి తీసుకురావాలా. ఆవునంతా ఇట్లా క్వాలిటీగా చెక్ చేసుకోవాలి. వరుస ఇట్లా ఉంటే ఎప్పటికీ ఫెయిల్ అయ్యలేదు ఆవు ఉండాలా. ఈ కిందకు ఉండేది అవంతా కొనుక్కోకూడదు, జోల టైప్ ఉండకూడదు, రౌండ్ టైప్ ఉండాలా. ఆవుని బయట వదిలి చూడాలా, కాళ్ళంతా బాగుందా లేదా చూసుకోవాలి.